వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ వ్యూయర్స్. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ నుంచి నేను డాక్టర్ రామ్ ప్రసాద్, న్యూరోటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, అండ్ నాతో పాటు మా కొలీగ్ డాక్టర్ విజయ్ కుమార్, న్యూరోటాలజిస్ట్, పీడియాట్రిషియన్, అలర్జీ స్పెషలిస్ట్. ఈరోజు మీ ముందుకి కేర్ ఆఫ్ చిల్డ్రన్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్ అనే ఒక వెబినార్ టాపిక్ తో ఉన్నాము. యాక్చువల్గా లాస్ట్ 15 days to 20 days లో ఈ కరోనా వైరస్ అనేది పిల్లల్లో కూడా కొద్దిగా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ వీఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ రిగార్డింగ్ ఇట్లా వస్తుంది, ఏం చేయాలి, ఎట్లా అనేది దాన్ని బట్టి. ఇప్పటివరకైతే మనము చూసిన దాంట్లో ఎవరికైతే పేరెంట్స్ కి వస్తాయో పేరెంట్స్ నుంచే చిల్డ్రన్స్ కి వస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే. సో వెన్ హోప్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద కమ్యూనిటీ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ సెట్ అప్ దిస్ సెమినార్ ఫర్ దిస్ వన్. సో ఉన్న వాళ్ళందరికీ, ఎవరైతే వ్యూవర్స్ ఉన్న అందరికీ వెల్కమ్ అండి. సో లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. వాట్ విల్ డూ ఇస్, మన విజయ్, ఇప్పుడు డాక్టర్ విజయ్, ఈ కరోనా వైరస్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ 1 hour లో అసలు ఈ కరోనా వైరస్ అంటే ఏంటి, ఇది ఎట్లా వ్యాప్తి చెందుతుంది, అది అందరికీ తెలిసిందే, బట్ దాని గురించి డీటెయిల్ గా చెప్తాం కొద్దిగా. అది పిల్లల్లో వస్తే దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, సివియారిటీ ఎంత మార్పు ఉంటుంది, దాన్ని మనం ముందుగా ఎట్లా రికగ్నైజ్ చేయాలి అండ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి, వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి, దాని ట్రీట్మెంట్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఈ నెక్స్ట్ 1 hour లో డిస్కస్ చేద్దాము. మీ అందరికీ ఏదన్నా డౌట్స్ ఉన్నప్పుడు, ఏదైనా మీరు క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు మా చాట్ బాక్స్ లో క్వశ్చన్ టైప్ చేస్తే మేము దాని మధ్యలో ఆన్సర్ చేసేదాన్ని ట్రై చేస్తూ ఉంటాం. సో లెట్స్ స్టార్ట్ ది వెబినార్. సో డాక్టర్ విజయ్, అసలు ఈ కరోనా వైరస్ అంటే ఏంటి, ఇది ఎట్లా వ్యాప్తి చెందుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కొద్దిగా బ్రీఫ్ గా చెప్తారా? ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉందండి? Yes, sir. Now your voice is clear, sir. Yeah. Sure. So we'll proceed. Thank you. Thank you. I can see a number of messages that the voice is good. Thank you. Thank you so much. So we were discussing ఎలా మనకి వైరస్ ఎలా సంక్రమిస్తుంది, ఏంటి వైరస్ దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనేది చూస్తూ ఉన్నాము. These are the various objects వీటి ద్వారా అయితే మన వైరసెస్. సో ఈ వైరస్ అనేది మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక చిన్న పార్టికల్, చిన్న పార్టికల్ అండి. సో అది మన బాడీతో అటాచ్ కావాలంటే ఇదైతే మనకి ఇది ఒక తాళం చెవి లాంటిది అనమాట. దానికి ఇది ఒక కీ లాంటిది. దానికి కావాల్సిన తాళం బుర్ర మనకి ఉండాలి. బాడీలో యూ కెన్ సీ హియర్ ఆ బ్లూ థింగ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని రిసెప్టార్స్ అంటాం అనమాట. ఇవి ACE రిసెప్టార్స్, ACE2 రిసెప్టార్స్. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ద సైంటిఫిక్ డీటెయిల్స్. ఈ ఏదైతే వైరస్ మన బాడీలో అటాచ్ కావడానికి దానికి ఒక వైరస్ కావాలి. ఈ వైరస్ అటాచ్ అయిన తరువాత దానికి ఉన్న రియాక్షన్స్ వల్ల ఇట్ ఎంటర్స్ ఇంటూ ద బాడీ అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ రీప్రొడ్యూసింగ్. సో ఒక వైరస్ కొన్ని వందల వైరస్లు అవుతాయి, కొన్ని వేల వైరస్లు అవుతాయి. ఈ రిసెప్టార్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఫర్ కరోనా ప్రిడామినెంట్లీ ఇన్ ద లంగ్స్, మన పేగులో ఉంటది, ఐస్ లో ఉంటది, ఇయర్స్ లో ఉంటది. సో ఇప్పుడైతే మన వేరే చూసిన చాలా వింటారు. కళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటది, కళ్ళను పెట్టుకుంటే ఛాన్స్ ఉంటది, ముక్కులో టచ్ చేసే ఛాన్స్ ఉంటది, నోట్లో పెట్టుకుంటే ఛాన్స్ ఉంటది అనేసి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, వేరియస్ థింగ్స్ వల్ల మనకి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం అన్నమాట. సో ఇది జస్ట్ సింపుల్ డిపిక్షన్. లెట్స్ సీ, ఇక్కడ మీరు చూసారంటే ఇది అటాచ్మెంట్. సో ఈ వైరస్ అటాచ్ అవుతూ ఉంది. అటాచ్ అయిన తర్వాత మన బాడీలో ఉన్న సెల్ లో నుంచి రెప్లికేట్ అయ్యి ఇట్ ఈస్ రిలీజ్డ్ అవుట్, బయటికి రిలీజ్ అవుతుంది. సో ఒక వైరస్ ఎంటర్ అయ్యి మన బాడీలో ఉండే మెకానిజమ్స్, మన బాడీలో ఉండే ప్రోటీన్స్ అవన్నీ దొంగతనంగా లాక్కునేసేసి దాని ప్రొడక్షన్ కి యూటిలైజ్ చేసుకొని అది వాయిస్ 2 times. సో వేర్ ఆర్ వి హియర్, ఆ వైరస్ అనేది ఏదైతే మన బాడీలోకి ఎంటర్ అయ్యి రిప్లికేట్ అయ్యి మల్టిపుల్ వైరసెస్ గా బయటకు వస్తుంది. సో ఈ యాజ్ ఐ సెడ్ దీనికి వేరియస్ రిసెప్టార్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్ ఆర్ ద ఆర్గన్స్ ఫస్ట్ ఎఫెక్టెడ్? లంగ్స్ లో ఎంటర్ అయ్యి లంగ్స్ లో ఇది చేసి ఇది లంగ్స్ ని అంతా బాగా ప్రోటీన్స్ వల్ల కానీ మల్టిపుల్ థింగ్స్ లంగ్స్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఎఫెక్ట్ చేయడం వల్ల నిమోనియా ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పేగుకు అఫెక్ట్ అవ్వడం వల్ల
లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ వస్తాయి. కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఐస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా సివియర్ కేసెస్ లో మన హార్ట్ కి ప్లస్ చేసే బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆర్గాన్స్ బీయింగ్ అఫెక్టెడ్ బై దిస్ కరోనా వైరస్. ఓకే విజయ్. ఒక చిన్న వీడియో, కెన్ యు సీ ద వీడియో? చేశాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ వీడియోలో కనిపిస్తున్నది కరోనా వైరస్ అన్నమాట. ఆ వైరస్ చుట్టూ ఉన్న ఎన్విలప్ fine, there are some problems with the video. We'll go with the presentation part. ఓకే విజయ్, ఇప్పుడు మనము ఈ కరోనా వైరస్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అది బాడీలో వెళ్ళాక ఏ మార్గాన్ని ఎఫెక్ట్ అవుతుంది అని చూసాము. సిమ్టమ్స్ ఏముంటాయి అని చూసుకుంటే అడల్ట్స్ లో, చిల్డ్రన్ లో సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి పిల్లల్లో అంటే వైరస్ వచ్చిన తర్వాత బాడీలో ఎంటర్ అయిన తర్వాత 2 నుంచి 14 days ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఫస్ట్ ఫీవర్ మొదలవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీవర్ గా స్టార్ట్ అవుతుంది. జ్వరం ఎనీవేర్ బిట్వీన్ 99-100 నుంచి 102-103 వరకు కూడా రేంజ్ అవుతుంది. అసోసియేట్ గొంతు నొప్పి అండ్ కాఫ్ సెకండ్ సిమ్టమ్ మోస్ట్ ప్రిడామినెంట్ గా ఉంటుంది. ఫీవర్ తర్వాత కాఫ్, థ్రోట్ పెయిన్, తర్వాత హెడేక్, బాడీ పెయిన్స్ అండ్ హెడేక్. ఈ అండ్ కొంతమంది పిల్లల్లో, మైల్డ్ నంబర్ ఆఫ్ పిల్లల్లో ఓకే, ఐ థింక్ విల్ స్టార్ట్ విత్ ది స్లైడ్. సో ఇప్పటివరకు మనము వైరస్ ఎట్లా వస్తుంది, వైరస్ వచ్చిన తర్వాత బాడీలో ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అని చూసాము. ఇప్పుడు దాని సింటమ్స్ ఎట్లా ఉంటాయి పిల్లల్లో వచ్చిన తర్వాత. సో పిల్లల్లో, పెద్దవాళ్ళలో అందరికీ సింటమ్స్ సేమే ఉంటాయి యూజువల్ ఆల్మోస్ట్. ఫస్ట్ సింటమ్ వుడ్ బి ఫీవర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఫీవర్ 99-100 నుంచి 102-103 వరకు రేంజ్ అవ్వచ్చు. మైల్డ్ టు హై గ్రేడ్ ఫీవర్స్ రావచ్చు. అది కూడా బాడీలో వచ్చి 2 to 14 days ఇంక్యుబేషన్ తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫీవర్ తర్వాత కాఫ్, దగ్గు రావటము, డ్రై కాఫ్ ఉంటాయి యూజువల్ ఇనిషియల్ గా, అండ్ హెడేక్, బాడీ పెయిన్స్, హెడేక్, గొంతు నొప్పి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఫీవర్, కాఫ్, హెడేక్ ఏదైతే సాధారణ ఫ్లూ ఫీవర్ ఉంటాయో, ఈ ఫీవర్, కాఫ్, హెడేక్, సోర్ థ్రోట్ అనేది ఏ ఫీవర్ కన్నా, ఏ స్వైన్ ఫ్లూ కానీ, మామూలు ఎనీ ఫ్లూ, సీజనల్ ఫ్లూ అన్నిటికీ ఇవే ఉంటాయి. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఒకటేంటంటే ఇక్కడ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. దో దిస్ symptom is very bit low, less in children. ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే కొద్దిగా ఆయాసం ఉండటం, పిల్లలకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం అనేది స్పెసిఫిక్ ఫర్ దిస్ కోవిడ్ గా తీసుకోవచ్చు. ఈ టైంలో ఇది కానీ ఈ సిమ్టమ్స్ తో పాటు ఆయాసం ఉంటుంది అంటే వీ కెన్ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్. సో జస్ట్ ఐఎమ్ షోయింగ్ వన్ స్టడీ అన్నమాట. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్టికల్ లో స్టడీ చూస్తే, ఈ రైట్ సైడ్ ఎండింగ్ లో చూస్తే 51% ఆఫ్ చిల్డ్రన్, అంటే హాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ ప్రెసెంట్ అయ్యేది ఫీవర్ తోనే ప్రెసెంట్ అవుతారు. 40% ఆఫ్ ద చిల్డ్రన్ కాఫ్ ఉంటుంది. అట్లా చూసుకుంటూ పోతే సోర్ థ్రోట్, హార్ట్ రేట్ ఎక్కువ ఉండటం 12% లో, ముక్కులు కారటము, ముక్కులు కంజెస్ట్ గా ఉండటము, ఆయాసం అనేది 9% చిల్డ్రన్ లో ఉంటుంది. వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఒక 7 to 8% చిల్డ్రన్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం అడల్ట్స్ లో చూస్తాం, పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్స్ తక్కువ ఉంటున్నారు. ఆ కాంప్లికేషన్ హైపాక్సీమియా అంటాము. అది ఓన్లీ 2 to 3% చిల్డ్రన్ లో నోట్ అవుతుంది. సో అంత సివియర్ గా ఉండట్లేదు. సో సిమ్టమ్స్ అన్ని జనరలైజ్డ్ ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నా కానీ అవి మైల్డ్ టు మోడరేట్ గా ఉంది, సివియర్ గా పోవట్లేదు. ఈ హైపాక్సీమియా అనేది అండ్ ఈ చెస్ట్ పెయిన్ అనేది వెరీ చూస్తే లాస్ట్ లో ఉన్నాయి. అంటే ఓన్లీ 2 to 3% ఆఫ్ చిల్డ్రన్ ఆ రెండు ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆక్సిజన్ శాతం తగ్గటము అండ్ లంగ్స్ సివియర్ గా ఇన్ఫెక్ట్ అవడం అనేది కాంప్లికేషన్ తక్కువ పిల్లల్లో. సో ఇప్పుడు మనం అనుకున్నాం సాధారణ సీజనల్ ఫ్లూ కి COVID-19 లో వచ్చే ఫ్లూ సిమ్టమ్స్ కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి సిమ్టమ్స్ అన్ని. ఇప్పుడు నువ్వు చూస్తే నేను 3 స్లైడ్స్ పెట్టాను. COVID-19 ఇన్ఫెక్షన్ లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, సీజనల్ ఫ్లూస్ ఆర్ స్వైన్ ఫ్లూస్ ఎట్లా ఉంటాయి, అండ్ అలర్జీస్. ఇప్పుడు పిల్లలకి వానలు పడే తర్వాత దగ్గు, జలుబు, ఆయాసం రావచ్చు, ఆస్తమా ఉన్న పిల్లలు రావచ్చు. అది COVID-19 కాదో ఎట్లా కనుక్కుంటాం?
ఆర్ ఇట్ కుడ్ బి సాధారణ సీజన్ ఫ్లూ. అది ఎట్లా కనుక్కుంటాం COVID-19 కాదంటే యూజువల్ గా సిమ్టమ్స్ తీసుకుంటే ఫీవర్, డ్రై కాఫ్ అనేది మూడిట్లో అట్లనే ఉంటుంది. ఏది COVID-19, ఫ్లూ, అలర్జీస్ మూడిట్లో ఫీవర్, డ్రై కాఫ్ ఉంటుంది. బట్ ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది స్పెసిఫిక్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఆయాసం ఉండటం, ఊపిరి తీసుకొని కష్టం ఉండటం ఉంటే మాత్రము అన్లెస్ అండ్ అదర్వైజ్ అది COVID-19 గానే ట్రీట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న సందర్భంలో. అది రెండోది సమ్ టైమ్స్ పిల్లల్లో కూడా పెద్దవాళ్ళకి వచ్చినట్టు లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ లాస్ ఆఫ్ స్మెల్ ఏదైతే ఉంటుందో, అనాస్మియా అండ్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ COVID-19. అంటే ఈ ముక్కులు కారటము, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఫ్లూలో ఉంటాయి. సో ఈ 3 సిమ్టమ్స్ తీసుకోండి. దగ్గు, జ్వరంతో పాటు ఆయాసం ఉన్నా, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా, ఆర్ మనకి స్మెల్ వాళ్ళకి సరిగా తెలియకపోయినా, ఆర్ టేస్ట్ సరిగా తెలియకపోయినా, అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇట్ ఇస్ COVID-19 ఇన్ఫెక్షన్. అదే మీరు సాధారణ ఫ్లూలో తీసుకుంటే ఫీవర్, కాఫ్, సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ ఇవన్నీ రొటీన్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే ఒక అలర్జీస్ తీసుకుంటే మీరు ఫీవర్, కాఫ్ పెద్ద ఉండదు, బట్ కాఫ్ ఉండొచ్చు, ఫీవర్ ఉండదు, బట్ ముక్కులు కారటము, తుమ్మటము, ఏదైనా వాడికి ఉన్న అలర్జీకి ఎక్స్పోజ్ అవటము, దర్ ఆర్ లాట్ ఆఫ్ అలర్జీస్ కదా, సో వాటికి ఏదైనా అలర్జీస్ కి ఎక్స్పోజ్ అవడం, ఆ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఫీవర్ ఈస్ వెరీ లో కాంపోనెంట్ అది ఉండకపోవచ్చు అలర్జీస్ లో. సో COVID-19 ఇన్ఫెక్షన్, ఫీవర్, కాఫ్, ఆయాసంగా ఉన్న పిల్లవాడికి ఆర్ ఊపిరి తీసుకొని కష్టంగా ఉంది, స్మెల్ తెలియట్లేదు అంటే మాత్రము వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఎస్ ఎ COVID-19 ఇన్ఫెక్షన్. సో విజయ్, ఇప్పటి వరకు మనము వీ హావ్ డిస్కస్ అసలు కరోనా వైరస్ ఏంటి, ఎట్లా వస్తుంది, ఏ ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, వచ్చిన తర్వాత దాని క్లినికల్ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ మనం దేని నుంచి డిఫరెన్షియేట్ చేసుకోవాలి చూసుకున్నాం. నౌ వీఆర్ ఎంటరింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ టుడేస్ వెబినార్ ఈస్ మన అందరి వెయిట్ చేసేది, ఇది ఎట్లా ప్రివెంట్ చేయాలి ఒకటి, రెండు మేనేజ్మెంట్ ఆప్షన్స్ నౌ వి విల్ డిస్కస్. సో డాక్టర్ విజయ్ విల్ టెల్ us దీనికి ఎట్లా ప్రివెన్షన్ అనేది చెప్తారు ఇప్పుడు మనకి. సో ప్రివెన్షన్ అంటే ఏం లేదండి, మనకి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం. సో మనకు వచ్చిన పక్కన వాళ్ళని అంటించకుండా మనం జాగ్రత్త తీసుకోవడం. సో ఒకప్పుడు మనం స్టాలిన్ సినిమా చూసాం చిరంజీవిది, ఒకరు ఒక ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేస్తే కొన్ని వేల మందికి, లక్షల మందికి అన్నట్టుగా ఇప్పుడు ఒక వచ్చిన పేషెంట్ ఒక ముగ్గురు కంటిస్తున్నాడు, వాళ్ళు ఇంకో ముగ్గురికి అట్లా అంటించుకుంటూ పోతూ ఉన్నారు. సో యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక పర్సన్ బయటకు పోవడం ఆపేసిన అతను ఇంకొక ముగ్గురికి, తన ద్వారా ఇంకొక వందల మందికి రావడం మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒక పర్సన్ బయటకు వెళ్ళి పార్టీలు చేసుకోకుండా పోయినా తన నుంచి వ్యాధి సంక్రమించే దాన్ని మనం ఆపుకోవచ్చు. సో దిట్ ఈస్ ద బేసికలీ అవర్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఇన్ ద కమ్యూనిటీ. మనమే మిగతా వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి కానీ, మన తోటి మనుషులకి కానీ అంటిస్తూ ఉన్నాం. సో అది మనం ప్రివెంట్ చేయగలిగాము అంటే వీ షుడ్ బి సక్సెస్ఫుల్. అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చూసారా ఇక్కడ స్టే హోమ్ అనే డోర్ మనం క్లోజ్ చేసి పెట్టుకుంటే, ఆ స్టే హోమ్ అనే డోర్ బయట కరోనా వైరస్ విచ్చలవిడిగా తిరుగుతా ఉంది. మనం లోపల నుంచి తొంగి చూడడమే తప్ప బయటకు వచ్చే సాహసం మాత్రం అస్సలు చేయకూడదు. జైల్లో అనిపించినా కానీ మన లోపల కూర్చొని తొంగి చూద్దాం, బయటికి మాత్రం అస్సలు రావద్దు. అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైర్ ఎమర్జెన్సీ. ఫస్ట్ లో ఇనిషియల్ గా మనం లాక్డౌన్ చేసినప్పుడు అందరము ఇళ్లలో కూర్చొని హ్యాపీగా లాక్డౌన్ అంతా ఫాలో చేసాం. అప్పుడు కేసెస్ పెద్ద ఎక్కువ లేవు. కానీ మనం యాక్చువల్ గా ఐసోలేట్ చేసుకోవాల్సింది, లాక్డౌన్ చేసుకునే అవసరం లేకపోతే ఉండాల్సిన పీరియడ్ ఇది ఎగ్జాక్ట్లీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వైరస్ చాలా ర్యాంపెంట్ గా స్ప్రెడ్ ఉంది. ఏ పేషెంట్ ని చూసినా, ఎవరిని చూసినా గానీ వీళ్ళకి కరోనా ఉందా అన్న భయంతోనే మేము బతుకుతూ ఉన్నాం. సో ద బెస్ట్ థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ, మీకు చేతనైతే వీలైనంతగా ఇంట్లోనే ఉండండి. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకి తీసుకెళ్ళొద్దండి. ఓకే, సో ద ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఈస్ స్టేయింగ్ బ్యాక్ ఎట్ హోమ్. ఇంకా సో మనం ఇందాకంతా చూసుకున్నాం కదా, వైరస్ చుట్టూ ఒక చిన్న ఎన్వలప్ ఉంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఫసిస్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఏ జబ్బునైనా కానీ మనం మరికెట్టడానికి మెయిన్ చెప్పింది హ్యాండ్ వాష్. సో ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ చూస్తే మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయండి. ఎందుకు హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను మీకు. మనం ఏదైతే వైరస్ చూసామో దాని చుట్టూ ఎన్వలప్ ఉందని చెప్పాను చూడండి, అది ఫ్యాట్ తో తయారైంటది, లిపిడ్ ఎన్వలప్ అంటాం. మనం చేసే ఈ సోప్ వల్ల ఆ లిపిడ్స్ ఎమల్సిఫై అయిపోయి ఆ లిపిడ్ కవర్ ఏదైతే ఉందో, అదేదైతే పొడుగులో ఆ ఆర్ఎన్ఏ ఉందో అదంతా బ్లాస్ట్ అయిపోతుంది. సో విత్ సింపుల్ సోప్ వీఆర్ కిలింగ్ ద వైరస్. సో మనం ఏదన్నా ఫస్ట్ థింగ్ ఏంది, మనం వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. పొరపాటున ఏదైనా వైరస్ కి ఎక్స్పోజ్ అయితే మనం దాన్ని హ్యాండ్ వాష్ తోటి దాన్ని మన బాడీలో నుంచి బయటికి పంపించేస్తాం, ఆరు చంపేస్తున్నాం.
సో ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్ వాషింగ్ ఎలా చేయాలి? మంచి వాటర్ తో రిన్స్ చేసుకొని ఎనీ సోప్ విల్ హెల్ప్ us ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ద వైరస్, ఎస్పెషల్లీ దిస్ కరోనా. అన్ని హ్యాండ్ స్టెప్స్ లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ పామ్స్ రబ్ చేసుకోవడము, తర్వాత బ్యాక్స్ రబ్ చేసుకోవడము, తర్వాత మన ఫింగర్ టిప్స్ రబ్ చేసుకోవడము, థమ్స్ రబ్ చేసుకోవడం, అండ్ తర్వాత రిస్ట్ అప్స్ టు ఎల్బో దాకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. సో మనం టచ్ చేస్తే మన చేతిలో వైరస్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకునే లోపల ఇఫ్ సపోజ్ ఆ వైరస్ మన చేతిలో ఉంది అంటే, ఇందాక మనం చూసినప్పుడు పోర్టల్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంది? ఐదర్ నోట్లో కానీ, ముక్కులో కానీ, కళ్ళల్లో కానీ. మనకి తెలియకుండానే నార్మల్ స్టడీ ప్రకారం మనకి తెలియకుండానే రోజులో 1000 సార్లు మనం మన ఫేస్ ని టచ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసినా చూస్తూ ఉండండి, ఏదో ఒకటి ఇట్లా అనుకోవడము, లేదంటే ముక్కు ఇచ్చింగ్ లాగా ఇలాగా చేయడము, సంథింగ్ రఫ్ గా పట్టుకోవడం. మనకున్న వైరస్ ని మనం ఈ ఎంట్రీ పోర్ట్స్ దగ్గరికి తీసుకెళ్ళలేదు అంటే ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ కాదు. మన చేతుల్లో నుంచి వైరస్ మన బాడీలోకి ఎంటర్ కాదు. ఈ ముక్కు, కళ్ళు, నోట్లో నుంచే వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. మన చేతుల మీద రిసెప్టార్స్ లేవు. సో వీలైనంతగా మనము ఫేస్ ని టచ్ చేయకుండా చూసుకోవాలి. అండ్ వైరస్ ఎక్కడ బయటకు వస్తుంది? మనం దగ్గినప్పుడో తుమ్మినప్పుడో వస్తుంది. సో దగ్గుతున్నప్పుడు కానీ, తుమ్ముతున్నప్పుడు కానీ చేతితో కవర్ చేసుకోవడం, ఎస్పెషల్లీ టిష్యూతో కవర్ చేసుకోవడం, ఆర్ కాఫ్ ఆన్ టు యువర్ ఎల్బోకి కాఫ్ చేసాము అంటే అది మనము స్ప్రెడ్ కాకుండా, మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీస్ స్టెప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, కవర్ చేసుకోవడము దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు. ఎవరైనా పేషెంట్స్ ఎవరైనా దగ్గుతూ ఉంటే వాళ్ళకి కాస్త దూరంగా ఉండడం. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఫర్ యువర్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ శానిటైజింగ్. సో ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకునే దానికి కుదరకపోయినప్పుడు ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్స్ అంటాం. సో ఈ ఆల్కహాల్ కూడా ఆ వైరస్ ని చంపేస్తారు. సో ఏం చేస్తాము? సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళాము, టచ్ చేయాల్సిన అవసరం వచ్చింది, తప్పలేదు. సో వాట్ విల్ డూ? వి విల్ అప్లై శానిటైజర్ ఆన్ ద హ్యాండ్స్ అండ్ ఒక 20 to 30 సెకండ్స్ పాటు ఇందాక నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం, అంటే ఊరికే మనం ఇలా వేసుకొని ఇలా రబ్ చేసుకున్నాం అంటే ఈ క్రీసెస్ లో అక్కడంతా వైరస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడికి మనం శానిటైజర్ ని, హ్యాండ్ రబ్ ని వెళ్ళనిస్తేనే అప్పుడు మనము దానికి ఎక్కువ ప్రివెంట్ చేసేగలిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా ఓకే, మనం చేసేస్తాము, మన పెద్దలము, మనం ఇది చేసుకుంటాం. బట్ పిల్లలు మాట ఏంటారా? హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే చేసుకోరు. మామూలుగా మనం ఒక మాట చెప్తానే విన్నారు. హ్యాండ్ వాష్ చేసుకోవడం, అరే అచ్చ టచ్ చేస్తే హ్యాండ్ చేయరా, ఇట్ టచ్ చేస్తే హ్యాండ్ చేయరా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపాసిబుల్. సో దేర్ ఆర్ సమ్ సింపుల్ ఈజీ స్టెప్స్ ఫర్ ఎంకరేజింగ్ హ్యాండ్ వాష్ ఇన్ కిడ్స్. మేక్ ఇట్ ఈజీ. అంటే హైట్ లో ఉంటుంది యూజువల్లీ మన సింక్స్, మనకు అందుబాటులో, మన హైట్ కి అందుబాటులో ఉంటుంది, కానీ పిల్లలకు అందుబాటులో ఉండదు. సో అందుకనే సింక్ దగ్గర ఒక స్టూల్ వేయండి, వాడికి ఈజీగా ఉంటది. అఫ్ కోర్స్ వాటర్ వేస్ట్ చేస్తాడు, ఇల్లు రచ్చ చేస్తాడు, బట్ అట్లీస్ట్ హీ విల్ వాష్ హిస్ హ్యాండ్స్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ మేక్ ఇట్ ఫన్. ఇప్పుడు హ్యాండ్ వాషింగ్ కూడా దేర్ ఆర్ సాంగ్స్, రైమ్స్ ఉన్నాయి దానికి కూడా. పిల్లలు చేసేటప్పుడు అంతా, హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు అంతా సింగ్ ఏ సాంగ్, మేక్ ఏ హ్యాబిట్ దట్ A to Z పాటించండి, లేదంటే హ్యాపీ బర్త్డే సాంగ్ పాటించండి, లేదంటే నాన్న నేను పాడతాను, నేను పాడేటప్పుడు అంతా నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పండి. అండ్ దెన్ just educate the kids. ఈ కాలం kids, they are like wonderful kids. Their IQ is far beyond what we imagine. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. మనం అరే హ్యాండ్ వాష్ చేసుకోరా అంటే వాడు చేసుకోడు. నానా ఎవ్రీ కిడ్ నోస్ అబౌట్ ద ప్రెసెంట్ పాండమిక్. మోడీ తాత వచ్చాడు, కరోనా ఉందని చెప్పాడు, బయటికి వెళ్తాదని చెప్పాడు, ఏ పిల్లలు అడిగినా చెప్తారు అన్నమాట. సో వాళ్ళకి క్లియర్ గా మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం చెప్పాలి? హ్యాండ్స్ మీద కరోనా వైరస్ ఉంది, అది ఎలా పోతుంది? హ్యాండ్ వాష్ చేసుకుంటే పోతుంది. సో యూ టీచ్ దెమ్, you help them understand and make it a fun. So పిల్లలు ఏంటంటే they see as an example, be an example. వాళ్ళకి చెప్పి మనం చేయలేదు అనుకోండి, they don't do that. You start practicing hand wash, పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి, ప్లస్ వాటితో పాటు మీరు కూడా కలిసి చేయండి. సో make it a family affair. These are all the things which will make hand washing or sanitization as a custom in your family. సో మనకున్న అస్త్రము అఫెక్ట్ అయిన తర్వాత ఇట్స్ a different story. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం మెడిసిన్ వాడాలి, ఎలా చేయాలి. అసలు అటాకే కాలేదు, మనం అఫెక్ట్ కాలేదు అనుకోండి, దట్స్ వెల్ అండ్ గుడ్. టిల్ ద టైం వి గెట్ ఎ వ్యాక్సిన్. ఒక వ్యాక్సిన్ వచ్చేసింది, మనం ఇంకా దానికి ఎఫెక్ట్ అవ్వాల్సిన, ఎక్స్పోజర్ అవసరం లేదనుకోండి, దెన్ గాడ్ సేవ్డ్ us. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అవాయిడ్ 3 C's. క్రౌడెడ్ ప్లేసెస్. చిన్న ఫంక్షన్ పోయేస్తాను, 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, జస్ట్ కలిసి భోజనం చేసి వచ్చేస్తాను, ఇలాంటివి చేయొద్దండి. క్లోజ్ కాంటాక్ట్ సెట్టింగ్స్.
అంటే ఒక చిన్న రూమ్ లో చిన్న క్లోజ్డ్ మీటింగ్, నేను ముగ్గురుతో నలుగురుతోనే ఉన్నారు, నేను ఈ రోజు చూస్తున్నాను వీడికి ఎటువంటి ప్రాబ్లం లేదు, వీడికి కరోనా లేదని అనుకోవద్దండి. ఎందుకంటే సిమ్టమాటిక్ అంటే ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా కరోనా వాళ్ళకి ఉంటే వాళ్ళ నుంచి మనకి సంక్రమించేదానికి చాలా అవకాశం ఉంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కన్ఫైన్డ్ అండ్ క్లోజ్డ్ స్పేసెస్ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఆల్ ద నెసెసరీ ప్రికాషన్స్. ఈ మాల్స్, థియేటర్స్ వీటన్నిటి క్లోజ్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 4 months 5 months నుంచి మన పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టున్నాం. వాళ్ళ చేతులకి కాళ్ళు కట్టేసినట్టే ఉంటారు. సో ఐ టు హ్యావ్ కిడ్స్. నా పిల్లల్ని నేను ఇంట్లో కూర్చోబెట్టడానికి ఎంత ఇబ్బంది అవుతుందో ఐ కెన్ అండర్స్టాండ్. సో సమ్ కామన్ టిప్స్ ఫర్ ద పేరెంట్స్, అంటే దిస్ ఈస్ నాట్ లైక్ అపార్ట్ ఫ్రమ్ ద హ్యాండ్ వాషింగ్, శానిటైజేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఏంటంటే దే చిల్డ్రన్ లుక్ టు అస్ ఫర్ ద గైడెన్స్. మనం స్ట్రెస్ లో ఉండిపోయి, మనం టెన్షన్ పడుతూ మనం ఇది చేస్తున్నాము అంటే మన వరీస్, మన యాంగ్జైటీ కిడ్స్ కూడా వెళ్తారు. సో we should manage our stress first and then help for the kids to allay their anxiety and these things. Kids ki they keep on asking lot of questions. Ma enti corona enti, enduku manam bayitiki vellatledu, enduku idi cheyatledu. Try to answer all these questions. Enti bayitaki velte enti paristhiti, enti undi, దాని వల్ల మనం ఎలా అఫెక్ట్ అవుతాము, వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం ఎందుకు ఉండాలి. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో వదిలేసేసి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ కండక్టింగ్ ఆన్లైన్ క్లాసెస్. కిడ్స్ గా ఉంది కంటిన్యూస్ గా ల్యాప్టాప్ ముందు కూర్చోవాలి అంటే నేను స్కూల్కి ఎప్పుడు వెళ్తాను, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇవన్నీ అడిగినప్పుడు పేషెంట్ గా మనము వాళ్ళకి ఆన్సర్ చెప్పగలిగితే దే విల్ అండర్స్టాండ్. ఓకే. అండ్ టీచ్ చిల్డ్రన్ ద ప్రివెంటివ్ స్ట్రాటజీ. నేను ఇందాక చెప్పినట్టు హ్యాండ్ వాషింగ్, దగ్గేటప్పుడు కాఫ్ ఎటిక్వేట్, హ్యాండ్స్ కవర్ చేసుకోవడము, ఇవన్నీ చెప్పాలి. అండ్ రొటీన్ ఈజ్ స్ట్రక్చర్. సో ఈ హాలిడేస్ కదా, రాత్రి వాడు 2 గంటల దాకా 3 గంటల దాకా టీవీ చూస్తాడు, ఉదయం ఎప్పుడో 12 గంటలకి 1 గంటకి లేస్తాడు అనేది వదిలేసేయండి. రొటీన్ ఈజ్ ఆల్వేస్ రొటీన్. మార్నింగ్ లేయడం, ఒక హెల్త్ఫుల్ ఎక్సర్సైజ్, ఏరోబిక్స్ కానీ యాక్రోబిక్స్ కానీ. యూ కెన్ సీ కిడ్స్ ఏరోబిక్స్ అనేది యూట్యూబ్ లో ఇప్పుడు చాలా పాపులర్. ఈవెన్ స్కూల్స్ ఆర్ ప్రమోటింగ్ దోస్ థింగ్స్. యూ ఆల్సో ఎంగేజ్ విత్ యువర్ కిడ్స్. ఒక 5 minutes 10 minutes ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, వాళ్ళతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. దేర్ ఆర్ ఫన్ యాక్టివిటీస్. అండ్ ఒక రీడింగ్ అలవాటు చేయించండి, ఎక్సర్సైజ్, మైండ్ఫుల్నెస్, అఫ్ కోర్స్ మెడిటేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. కొంచెం అడల్సెంట్ ఏజ్, కొంచెం పెద్ద పిల్లల వాళ్ళకి మెడిటేషన్ అవి అలవాటు చేద్దాం. అండ్ స్టే కనెక్టెడ్. ఇప్పుడు ఎట్లా ఉందంటే అఫ్ కోర్స్ మనం ఒక ప్లేస్ లో ఉన్నాం, మన పేరెంట్స్ కానీ పిల్లల ఫ్రెండ్స్ కానీ వేరే చోట్ల ఉండిపోయారు. సో స్టే కనెక్టెడ్. వాళ్ళతో వీడియో కాల్స్ కానీ, మెయిల్స్ కానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ కనెక్ట్ చేస్తూ పిల్లల లోన్లీనెస్ లేకుండా వాళ్ళని అందరితో కనెక్ట్ అయ్యేటట్టుగా చూద్దాం. ఫ్యామిలీ టైం అనేది ఎందుకంటే మంచి బోర్డ్ గేమ్స్ కానీ, ఎనీథింగ్ లైక్ యువర్ కార్డ్స్, దర్ ఆర్ మల్టిపుల్ బోర్డ్ గేమ్స్, లూడో కానీ ఇవన్నీ ఆడుతూ ఉంటే పిల్లలకి అలవాటు అవుతుంది. అండ్ దెన్ హియర్ ఆల్సో యూ ఇన్కల్కేట్, ఆడిన ప్రతిసారి వాటిని మనం శానిటైజ్ చేపిస్తున్నాం. సో వీఆర్ ఇన్కల్కేటింగ్ ద హ్యాబిట్ ఆఫ్ maintaining all the precautions for preventing. And the most important thing is use the web responsibly. పిల్లడికి నెట్ ఆన్ చేసి మనం వెళ్ళిపోయాం అనుకోండి, వాటి అట్లా ఏం చూస్తున్నాడో తెలియదు, ఎలా చూస్తున్నాడో తెలియదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ అండ్ అన్నెసరీ థింగ్స్ ఇన్ ద నెట్ అండ్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద కిడ్స్. వాళ్ళకి అవసరమైనది వెబ్ సూపర్వైజ్డ్ చేస్తూ పిల్లలకి ఏది అప్రాప్రియేటో అది మనం వాళ్ళకి ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. బీ యాక్సెసిబుల్ అండ్ డోంట్ పానిక్. ఈ 10 steps మనం ఫాలో చేస్తే కిడ్స్ కి ఈ కరోనా పాండమిక్ టైంలో మన స్ట్రెస్ ని తగ్గించుకొని పిల్లల స్ట్రెస్ ని కూడా మనం రిలీవ్ చేసేదానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. ఓకే. సో ఇప్పుడు డాక్టర్ విజయ్ మనకి చాలా చక్కగా ఇవన్నీ మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి ఇవన్నీ చెప్పారు. సో వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాట్ ఐ థింక్ టు యూ ఇస్, ఇప్పుడు మనకి స్కూల్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి, పిల్లలకి రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ తక్కువ ఉంది. సో స్కూల్స్ తెరవచ్చా, ఎప్పుడు తెరవాలి, ఇవన్నీ చూసుకుంటే వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళ వరకు వస్తే తర్వాత పిల్లలకి వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద టైం సిస్టమాటిక్గా ఉన్నారు. నా బయటికి పోయినప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే, యూజువల్లీ స్టడీస్ అంతా అబ్జర్వ్ చేసింది, లెస్ దాన్ 19 years పిల్లల్లో యూజువల్గా సింటమ్స్ పెద్దగా ఉండట్లేదు, బట్ ది రేట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళు ఒకరి నుంచి ఇంకోరికి స్ప్రెడ్ చేసేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వన్ దిస్ రేట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ హై అంటే వీళ్ళు ఒక 10 years చైల్డ్ ఒక 50 years 60 years వాళ్ళకి అంటించాడు అనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటుంది.
సో రేట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కెన్ ఇంక్రీజ్ ఇఫ్ చిల్డ్రన్ గో అవుట్ అనేది ఒక ఇది ఉంది. సో లెట్స్ సీ హౌ మచ్ వీ కెన్ డూ దిస్ వన్. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎక్కడ కాకపోయినా వాళ్ళు స్ప్రెడ్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ వీళ్ళందరికీ స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రాకుండా చూసుకోవడం మెయిన్. రైట్, ఇప్పుడు ప్రివెన్షన్ ఆస్పెక్ట్ చూసాము. నెక్స్ట్ మనము వచ్చిన తర్వాత ఇది కరోనా కాదా, COVID-19 ఇన్ఫెక్షన్ కాదా అనేది ఎట్లా డయాగ్నోస్ చేస్తాం, దీనికి ఉన్న టెస్ట్స్ ఏంటి, మనకి ఇప్పుడున్న టెస్ట్ ఏంటి అని చూసుకుంటే, ఎనీ చిల్డ్రన్, ఒక చైల్డ్ కి ఫీవర్, దగ్గు, ఆయాసం ఉండి అట్లాంటి పిల్లవాడు ఏదైనా చుట్టుపక్కల ఊరికి వెళ్ళేసి వచ్చినా, విజయ్ చెప్పినట్టు ఏదైనా బర్త్డే పార్టీ, చాలా మంది ఐ నో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఊనే బర్త్డే పార్టీ 10 మెంబర్స్ కలిసి చేసుకున్నారు, వాళ్ళందరికీ వచ్చిన సందర్భాలు మనం టీవీలో చూసాం, చాలా చూస్తున్నాం. సో ఒక చైల్డ్ ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉంది, ఆ ఆయిస్ ఉంది, రీసెంట్ గా ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాడు, ఎక్కడ చనిపోతే వెళ్ళేసి వచ్చాడు, హైదరాబాద్ గట్ట వెళ్ళేసి వచ్చాడు, చుట్టుపక్కల వితిన్ 14 days వెళ్ళొచ్చిన వాళ్ళని మనం సస్పెక్ట్ కేసుగా చూడొచ్చు. ఏ చైల్డ్ వాడికి దగ్గు, ఆయాసం ఉంది అండ్ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరైనా COVID-19 సింటమ్స్ ఉన్నాయి, డయాగ్నోస్ కేస్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు, అట్లాంటి చిల్డ్రన్ కి ఇట్లా ఫీవర్, కాఫ్ ఉంటే డెఫినెట్ గా కోవిడ్ సస్పెక్ట్ చేయాలి వాళ్ళని. లేదా చిల్డ్రన్ దగ్గు, ఆయాసంతో పాటు ఫీవర్ ఎక్కువగా ఉంది, ఆయాసం ఉంది అండ్ వాడి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటూ ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుందంటే మాత్రము ఈ 3 కండిషన్స్ లో మనము వాళ్ళకి కోవిడ్ సస్పెక్ట్ చేయాలి. ఏదైనా సరే ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉంటే మనం అనుకున్నట్టు కామన్ ఉండొచ్చు, అలర్జీస్ ఉండొచ్చు, బట్ ఈ 3 సింటమ్స్ తో పాటు ఫీవర్, కాఫ్, కోల్డ్ తో పాటు ఏదైనా రీసెంట్ ట్రావెల్ హిస్టరీ ఉన్నా, ఎక్కడన్నా గ్యాదరింగ్ వెళ్ళేసి వచ్చినా, ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో కోవిడ్ ఉన్నా, వాడిని పిల్లవాడిని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తే మాత్రము ఈ కోవిడ్ అనేది స్ట్రాంగ్ గా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. నా వాట్ ఈస్ ద ప్రాబబుల్ కేస్? ప్రాబబుల్ కేస్ అంటే ఎవరైతే మనం ఈ 3 సింటమ్స్ అనుకున్నామో సస్పెక్ట్ కేసు, వాడికి ఒకటి మనం టెస్ట్ చేస్తే ఇన్కన్క్లూజివ్ గా వచ్చిన, అంటే నెగిటివ్ వచ్చిండొచ్చు, సింటమ్స్ ఉన్నా కానీ నెగిటివ్ ఉండొచ్చు, ఆర్ మనం టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదనుకోండి, దెన్ ఆల్సో యూ హ్యావ్ టు ట్రీట్ యాస్ ఎ ప్రాబబుల్ కేస్ ఆఫ్ కోవిడ్. టెస్ట్ నెగిటివ్ ఉన్నంత మాత్రాన అది వాడికి లేదు అని చెప్పలేము ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో. కన్ఫర్మ్డ్ కేస్ అంటే సింటమ్స్ ఉన్నాయి, టెస్ట్ చేసాము, కన్ఫర్మ్ అయిపోయింది. ఆ టెస్టింగ్స్ ఏమేమి ఉంటాయంటే దెర్ ఆర్ 3 టెస్ట్: యాంటీజెన్ టెస్ట్, PCR టెస్ట్ అండ్ యాంటీబాడీ టెస్ట్. యూజువల్ గా యాంటీజెన్ టెస్ట్ ఉన్నట్టయితే ఫస్ట్ 5 to 7 days చేస్తాము. బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీజెన్స్, కరోనా వైరస్ యాంటీజెన్ మనం నాసిల్ స్వాబ్ లో పెట్టి ఆ టెస్ట్ చేస్తాం, అది ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటాము. అది పాజిటివ్ వస్తే పాజిటివ్ ఉన్నట్టే, నెగిటివ్ వస్తే మాత్రము పాజిటివ్ కాదు అని చెప్పలేము. సో దట్ ఇస్ స్క్రీనింగ్ టెస్ట్. పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉన్నా స్టిల్ పాజిటివ్ ఉండొచ్చు. సో ఒకవేళ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ ఉంటే దానికి కన్ఫర్మ్ చేసేదానికి అప్పుడు PCR టెస్ట్, మళ్ళీ నాసిల్ స్వాబ్ చేసి PCR టెస్ట్ చేయాలి. PCR పాజిటివ్ ఉంటే యూజువల్ గా పాజిటివ్ ఉన్నట్టు. నా 7 days to 14 days తర్వాత బాడీలో మన బాడీ రియాక్ట్ అయిపోయి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, అప్పుడు యాంటీబాడీ టెస్టింగ్ చేయొచ్చు. సో యాంటీబాడీస్, IgM యాంటీబాడీస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కోవిడ్ టెస్టింగ్. సో దీస్ ఆర్ ది డయాగ్నోసిస్ అండ్ వాట్ ఆర్ ది టెస్ట్ అవైలబుల్ ఫర్ డయాగ్నోసింగ్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అన్నమాట మనకి. సో ఇందాక మనం అనుకున్నాం ఈ డిసీజ్ సివియారిటీ ఎట్లా ఉంటుందని నేను ఇందాక చెప్పాను. సో చాలా మంది పిల్లలు 50 to 80% ఆఫ్ చిల్డ్రన్స్ ఫీవర్, కాఫ్, కోల్డ్ వచ్చిన వాళ్ళకి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండదు, ఓన్లీ 5% వాళ్ళకి సివియర్ టైప్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్లైడ్ చూస్తే 20% ఆఫ్ చిల్డ్రన్ కి, ఈ లాస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నంబర్స్ చూస్తే మీరు 20% ఆఫ్ ద చిల్డ్రన్ కి ఈ స్టడీలో అసలు వాడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నా కానీ వాడికి ఏం సింటమ్స్ లేవు, వాడికి ఫీవర్ లేదు, దగ్గు లేదు, కానీ వాడు కోవిడ్ పాజిటివ్. 33% లో మైల్డ్ సింటమ్స్ ఉన్నాయి, అంటే ఇది మైల్డ్ ఫీవర్, కొద్ది గొంతు నొప్పి అట్లా ఉంటుంది. 50% లో మోడరేట్ సింటమ్స్ ఉన్నాయి. ఈ క్రిటికల్ సింటమ్స్ అని చూసారా, అది ఓన్లీ 5% ఉన్నాయి క్రిటికల్ సింటమ్స్ అంటే. అంటే ఇప్పుడు వచ్చిన ఈ స్టడీలో దాదాపు 3000 అరౌండ్ 6,000 మొత్తం 5,680 స్టూడెంట్స్ పిల్లల్ని టెస్ట్ చేస్తే దాంట్లో 5% పిల్లలకి మాత్రమే కొద్దిగా సిక్నెస్ వచ్చింది, ఎక్కువ క్రిటికల్ గా అయిందనమాట. ఆ క్రిటికల్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే యూజువల్ గా, సో మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ చూసాము. ఆ క్రిటికల్ సిమ్టమ్స్ ఏంటి అంటే దీన్ని మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, అంటే అంత మందిలో ఓన్లీ 5% ఎఫెక్ట్ అయ్యారు. ఇది ఇంకో స్టడీ అనమాట. దీనిలో 570 మెంబర్స్ కి ఈ క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది. ఈ క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏమేమి ఉంటాయి అంటే వాళ్ళ సిమ్టమ్స్ చూస్తే
కళ్ళు ఎర్రగా అవటము, వామిటింగ్స్, కడుపు నొప్పి, లూస్ మోషన్స్, బీపీ తక్కువ ఉండటము, ర్యాష్ రావటం, ఇవన్నీ కూడా ఒక 40 to 50% చిల్డ్రన్ లో వచ్చిందనమాట. అండ్ ఇఫ్ యూ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఒకటి ఇచ్చారు ఇక్కడ. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఉన్న సింటమ్స్ లో ఒబిసిటీ ఉండే వాళ్ళకి, ఎవరైతే ఊబకాయం ఉంటుందో అట్లాంటి పిల్లలకి మనకి ఈ కోవిడ్ సివియారిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని ఆ స్టడీలో తెలియదు అనమాట. సో దానికి కూడా ట్రీట్మెంట్ అంటే ఈ సివియర్ కాంప్లికేషన్స్ ఏమేమి రావచ్చు అట్లాంటి దాంట్లో అంటే కార్డియాక్ డిస్ఫంక్షన్ అంటే హార్ట్ కొట్టుకునే విధానంలో వ్యత్యాసం రావచ్చు, ఆర్ బీపీ పడిపోవటము, హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకొని మయోకార్డైటిస్ అంటాం, హార్ట్ ఇన్ఫ్లమేషన్ రావటము, అండ్ కావాసాకి లైక్ సిండ్రోమ్స్ అంటే హార్ట్ లో రక్తనాళాలు విచ్చుకోవడం, బాగా పెద్దదైపోయి రక్తం గడ్డగట్టడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ పర్సంటేజ్ చూసుకుంటే సో ఈ లాస్ట్ 5% ఏదైతే చెప్పానో వాళ్ళలో ఇవి వచ్చే క్రిటికల్ సింటమ్స్ అనమాట ఇవన్నీ. సో ఓవరాల్ సింటమ్స్ తక్కువ, సివియారిటీ తక్కువగా ఉంది, కానీ వస్తే మాత్రం సివియర్ సింటమ్సే ఉన్నాయి. బట్ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇంత సివియర్ గా అయిన పిల్లలు, వీళ్ళల్లో డెత్ రేట్ చూస్తే, చనిపోయే వాళ్ళు చూస్తే జస్ట్ 1% ఉంది. అంటే 570 చిల్డ్రన్ లో జస్ట్ 1% పిల్లలు మాత్రమే చనిపోయారు. మిగతా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఉంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ. అంటే ఇది హై కేర్, ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ బాగా చేయాల్సి వస్తుంది. ఐసీలో పెట్టి వాళ్ళు కంటిన్యూస్ మానిటర్ పెట్టి అట్లా చేస్తే వాళ్ళు డెత్ రేట్, ఇది యూఎస్ లో జరిగిన స్టడీ అనమాట ఇది. సో దానిలో 10% అంటే 1% మాత్రమే చనిపోవడం జరిగింది. సో ఒక సాటిస్ఫాక్షన్ పాయింట్ ఏంటంటే చిల్డ్రన్ లో సివియారిటీ తక్కువ ఉంటుంది. ఒకవేళ 5% కేసు సివియారిటీ అయినా దానిలో పిల్లలు చనిపోయేది మాత్రం తక్కువగా, బట్ వీళ్ళకి హై ఎండ్ కేర్ కావాల్సి వస్తుంది, ఇంటెన్సివ్ కేర్, హై ఎండ్ కేర్ కావాల్సి వస్తుంది. సో నౌ వి హావ్ సీన్ లైక్ మనం అంతా చూస్తున్నాము ఏంటి ఎలా ఏంటి అనేది. దిస్ ఈస్ ఎ వెరీ బిజీ స్లైడ్, డోంట్ వాంట్ యూ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మనం ఇందాక చూసినట్టుగా మోస్ట్ ఆఫ్ ద బేబీస్ లో సిమ్టమ్స్ ఏమీ ఉండవు అనమాట. సో అంటే ఏ సిమ్టమాటిక్ అంటాం. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నా కానీ మైల్డ్ సిమ్టమ్స్ అంటే జలుబు రావడము, కొంచెం దగ్గు రావడము, గొంతు నొప్పి, గొంతు ఇరిటేషన్ అట్లా రావడము, ఇలాంటివి ఉండి ఇంకా దాని నుంచి ప్రోగ్రెస్ కాకుండా ఉండిపోతాయి. కొంతమంది లేదంటే కొంచెం ఫాస్ట్ బ్రీతింగ్ అంటే ఆయాసపడడం అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది, కానీ డొక్కలు ఎగరేయడము ఇవన్నీ ఉండవు అనమాట. కొంతమందిలోకి నిమోనియా అంటే ఎక్కువ అయిపోయి లంగ్స్ లోకి కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఆయాసం ఎక్కువ అయిపోవడము, ఒంట్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడము, ఇవన్నీ ఉంటాయి. సో ఇఫ్ యు సీ ఓవరాల్ గ్లోబ్, ఎంటైర్ గ్లోబ్ లో మనం స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఈ మైల్డ్ ఏం సిమ్టమ్స్ లేకుండా ఉండడము, మైల్డ్ గా ఉండడము, మోడరేట్ గా ఉండడం 90% ఆఫ్ ద చిల్డ్రన్ ఈ కేటగిరీలోకే వస్తారనమాట. ఈ సివియర్ గా రావడము, ఇందాక రామప్రసాద్ సార్ గారు చెప్పినట్టు ఎంఐఎస్సి అంటే అది లైక్ కవాసకి డిసీజ్ లాగా పిక్చర్ ఉండడం అనేది వెరీ వెరీ రేర్. లక్కీగా మన అదృష్టం కొద్ది పిల్లల్లో ఇది చాలా తక్కువగా ఉంది. దానికి మల్టిపుల్ రీజన్స్, ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్ల, ప్రొడక్షన్ వల్ల అయి ఉండొచ్చు. ఇందాక మనం చెప్పిన రిసెప్టార్ చూసారా, ఫస్ట్ లో ఒక రిసెప్టార్, ఒక బ్లూ కలర్ రిసెప్టార్, ఆ రిసెప్టార్ పిల్లల్లో కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఆ రిసెప్టార్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్ల వచ్చే క్రాస్ ప్రొటెక్షన్ వల్ల కావచ్చు, పిల్లలు బయటకు వెళ్లకుండా ఉండకపోవడం వల్ల కావచ్చు, మల్టిపుల్ రీజన్స్ వల్ల కిడ్స్ ఆర్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ మచ్. ఈవెన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో కూడా మైల్డ్ సిమ్టమ్స్ తోనే మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ కమింగ్ అవుట్. సో మైల్డ్ సిమ్టమ్స్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే అడ్మిషన్ లాంటిది ఏం అవసరం ఉండదు, హోమ్ ఐసోలేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలన్నమాట, లిక్విడ్స్ బాగా ఎక్కువ ఇవ్వాలి. ఫీవర్ అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు పారాసెటమాల్ తో సరిపుచ్చుకోవచ్చు. అది కాకుండా పల్స్ ఆక్సిమీటర్ తో సాచురేషన్ చెక్ చేసుకుంటూ, సాచురేషన్ ఆయాసం ఎక్కువ అవుతున్నా పల్స్ ఆక్సిమీటర్ లో సాచురేషన్స్ 95 కంటే తక్కువ ఉంటున్నా, అలాంటి పరిస్థితుల్లో పిల్లవాడిని అడ్మిట్ చేసుకొని కావాల్సిన యాంటీవైరల్ మెడికేషన్స్, ఒకవేళ ఎంఐఎస్సి ఇందాక మనం అన్నట్టు ఆ సివియర్ ఫార్మ్ ఆఫ్ దాంట్లోకి వెళ్తుంటే ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇలాంటి మెడికేషన్స్ దే ఆర్ రియల్లీ వర్కింగ్ ఫర్ అన్నమాట. అలాంటి మెడికేషన్స్ ఏదైనా అవసరమా అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను చాలా వరకు క్వశ్చన్స్ కూడా చూస్తూ ఉన్నాను, అందరు దాంట్లో ఒకటే డౌట్, వైటమిన్ డి అవసరమా, వైటమిన్ సి అవసరమా, మల్టీవిటమిన్స్ అవసరమా, జింక్ అవసరమా అని. ఈవెన్ ఐ హావ్ సీన్ few questions being posted regarding this. వైటమిన్ డి, కమింగ్ టు ద వైటమిన్ డి లోపం ఉన్న వాళ్ళల్లో ఈ కరోనా వైరస్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. సో అంటే వైటమిన్ డి వేసుకున్నంత మాత్రాన కరోనా మనకి రాకుండా ఉంటుందా అనేది కాదు. బట్ ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కరోనా అఫెక్ట్ అయితే ఆ కరోనా మైల్డ్, మోడరేట్ నుంచి
సివియర్ ఫామ్ కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో వైటమిన్ డి రిప్లెనిష్మెంట్ పిల్లవాళ్ళలో మామూలుగా మనం 1 year లో పిల్లలకి అందరికీ రెగ్యులర్ గా వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్తాం. అలా కాకుండా 1 year దాటిన వాళ్ళల్లో కూడా వైటమిన్ డి సాచెట్స్ ఉంటాయి. అది వారానికి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లాగా వన్స్ ఏ వీక్ సాచెట్స్ ఒక 8 weeks వాడాల్సి వస్తుంది. అండ్ వైటమిన్ సి, జింక్ వీటిని ఇమ్యూన్ బూస్టర్స్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ కరోనాకి మనకి టైఫాయిడ్ కో మలేరియాకో ఉన్నట్టుగా కరోనాకి ఎగ్జాక్ట్ గా మందు లేదు. మనం చేయాల్సింది ఏంది, దాన్ని రాకుండా చూసుకోవడం, వస్తే మన ఇమ్యూనిటీని పెంచుకోవడం, ఇమ్యూనిటీని జాగ్రత్తగా కాపాడుకోవడం, అంటే మన బాడీకి రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకోవడం అనమాట. ఈ రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకోవడానికి మనం వైటమిన్ సి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో జింక్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఇమ్యూనిటీ ఉండడం వల్ల మన బాడీ కరోనా వైరస్ కి ఫైట్ చేయడానికి కావాల్సిన ఫోర్స్ అంతా మనం రిప్లెనిష్ చేసుకుంటున్నాం. సో వైటమిన్ డి, వైటమిన్ సి, జింక్ మామూలుగా ఉన్న పిల్లల్లో కూడా ఇవ్వడం అనేది మంచిది. దీనివల్ల కంప్లీట్ కరోనా రాకుండా ఉంటుందా అనేది కాదు, బట్ ఈవెన్ కరోనా అఫెక్ట్ అయినా వాళ్ళలో సివియారిటీ ఎక్కువ కాకుండా ఉంటుంది. సో there is a role of vitamin D, vitamin C, multivitamins and zinc to reduce the severity of the disease. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము కొంతమందిలో చాలా, అంటే ఒక ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇచ్చేస్తే పిల్లాడికి కోవిడ్ రాదు, ఒక బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేసాము పిల్లాడికి కోవిడ్ రాదు. అంటే వై దీస్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అన్నమాట. అండ్ కరోనా గురించి we are also learning a lot of things. చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి, చాలా చోట్ల కొత్తవన్నీ కనుక్కుంటున్నారు. ఒక కంట్రీలో ఏం చేశారంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ కవరేజ్ చేసిన వాళ్ళలో, అంటే ఎవరైతే ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇచ్చినారో వాళ్ళలో కోవిడ్ ఎక్కువ వస్తుందా, ఈయన వాళ్ళలో కోవిడ్ ఎక్కువ వస్తుందా అనే స్టడీ చేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళు గమనించింది ఏంటంటే ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ కవరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కరోనా కేసెస్ వచ్చినా దాని సివియారిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎంఎంఆర్ అనేది కూడా మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఇవి కూడా వైరసెస్ అన్నమాట. ఈ వైరసెస్ కి మన ఈ సార్స్ కోవిడ్-2 వైరస్ కి ఒక 20% రిజెంబ్లెన్స్, నాట్ కంప్లీట్ రిజెంబ్లెన్స్, ఒక 20% రిజెంబ్లెన్స్ ఉంది. ఆ రిజెంబ్లెన్స్ ఉండడం వల్ల దీనికి వచ్చే ప్రొటెక్షన్ ఉన్న యాంటీబాడీస్, ఏదైనా మన మీద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ ఎలా వస్తుంది, మనం బాడీ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ గురించి. సో ఏదైతే మీజిల్స్, మమ్స్, రుబెల్లాకి యాంటీబాడీస్ ఏవైతే ప్రొటెక్ట్ చేస్తున్నాయో అవి మన కోవిడ్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అట్లని కంప్లీట్ గా ప్రొటెక్షన్ కాదు, ఇది కూడా సివియారిటీ ఆఫ్ కోవిడ్ ని తగ్గిస్తుంది. బీసీజీ వ్యాక్సిన్ ఆల్సో హ్యాస్ ఎ సిమిలర్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, వ్యాక్సిన్స్, ఈ కోవిడ్ పాండమిక్ అప్పుడు వ్యాక్సిన్స్, రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ ఎలా, సో ఇప్పుడు బయటకి వస్తే పిల్లవాడిని బయటకు తీసుకొని వస్తే మనం కరోనాకి ఎక్స్పోజ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో వ్యాక్సిన్స్ అన్నిటిని పెండింగ్ పెట్టున్నాం. బట్ మనం వ్యాక్సిన్ ప్రొటెక్షన్ డిసీజెస్, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఒక 15-20 వాటికి వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. ఈ కరోనా వల్ల మనం వాటిని అన్నిటినీ ఆపడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రబలితే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ అయితే ఈ కరోనా వల్ల వచ్చే ఇబ్బందుల కంటే కూడా మిగతా డిసీజెస్ వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో చూసుకొని కరోనాకి బయటకు వచ్చినప్పుడు కావాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ రెగ్యులర్ వ్యాక్సినేషన్స్, అంటే ప్రైమరీ వ్యాక్సినేషన్స్ అన్నిటినీ ఖచ్చితంగా చేయించుకోగలను. ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ లెస్ దాన్ 1.5 years. 1.5 years లోపల చిల్డ్రన్స్ కంతా ప్రైమరీ వ్యాక్సినేషన్ సిరీస్ అంట. ఆ ప్రైమరీ వ్యాక్సినేషన్ సిరీస్ ని మిస్ కాకుండా ఖచ్చితంగా చేయించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్ లేట్ ఇంకోటి ఇప్పుడు సాధారణంగా మనం చూస్తున్నాం ఇక్కడ 2 things బిఫోర్ గోయింగ్ టు ది స్టీమ్ ఇన్హలేషన్. ఇంట్లో మనకి కానీ పెట్ యానిమల్స్ ఉంది, మనకి కోవిడ్ ఉంటే పెట్ యానిమల్స్ వస్తాయా రావా అని సాధారణంగా అడుగుతున్నారు. సో పెట్ యానిమల్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, మన నుంచి పెట్ యానిమల్స్ పోయే అవకాశం ఉంది. సో ఇంట్లో ఎవరికన్నా హోమ్ క్వారంటైన్ ఉంటుంటే ఆ పెట్ యానిమల్ ని ఎక్కడన్నా దూరంగా పెట్టడం అనేది మంచిది. సో కమింగ్ బ్యాక్ టు దిస్ స్టీమ్ ఇన్హలేషన్ ఇన్ చిల్డ్రన్, ఇప్పుడు లాట్ ఆఫ్ పేషెంట్స్, లాట్ ఆఫ్ పేరెంట్స్ చదువుతున్నారు మేము రోజు స్టీమ్ ఇన్హలేషన్ పెడుతున్నాం, స్టీమ్ ఇన్హలేషన్ పెడుతున్నాం అని. బట్ నేను చూసిన దాంట్లో స్టీమ్ ఇన్హలేషన్ వల్ల బర్న్స్, అంటే వాళ్ళ మొహం కాలి, చేతులు కాలి, చెస్ట్ మీద పోసుకొని ఇట్లాంటి పిల్లలు చాలా మంది వస్తున్నారు ఈ స్టీమ్ ఇన్హలేషన్ వల్ల. బేసికలీ స్టీమ్ ఇన్హలేషన్ మనం ఇచ్చినప్పుడు అది కాన్సెప్ట్ ఏంటంటే మనం స్టీమ్ ఇన్హేల్ చేసినప్పుడు ముక్కులో కానీ గొంతులో కానీ కరోనా వైరస్ చనిపోతుందండి. కరోనా వైరస్ చనిపోవాలంటే స్టీమ్ మనం 56 degrees centigrade to 60 degrees centigrade 15 minutes కానీ తీసుకుంటే అప్పుడు చనిపోతుంది. అంత వేడిగా ఇన్హేల్ చేసుకున్నప్పుడు ఛాన్సెస్ ఆర్ దట్ స్కాల్డ్ ఇంజరీ, అంటే ఆ నీళ్ళు వచ్చి మొహం మీద పట్టము, ఈ బర్న్ ఇంజరీస్ పెరుగుతున్నాయి. అండ్ ఎంతవరకు అది ప్రివెన్షన్ అనేది తెలియదు మనకి, ఇట్స్ నాట్ ప్రూవన్ థింగ్. సో ఏదైనా గోరువెచ్చని మామూలు దగ్గు జలుబు చేసినప్పుడు మనం ఎట్లయితే కొద్దిగా
గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా పసుపు ఇట్లా వేసుకొని చేస్తాము. అది జస్ట్ మామూలు థ్రోట్ కంజెషన్ తగ్గించేదానికి, అంతేగాని ఇది కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది. ఇప్పుడు మీరు పెట్టుకున్నారు, ఒకవేళ కరోనా ఉంటే చనిపోయింది, రేపు పొద్దున బయటకు పోతారు, మళ్ళీ వచ్చి పెట్టుకుంటారా? రోజు పెట్టుకోవాలనుకుంటే పొద్దున రాత్రి, సో ఛాన్స్ ఆఫ్ ఇంజురీస్ పెరుగుతున్నాయి దీనివల్ల. సో మైల్డ్ గా పెట్టుకుంటే మంచిదే, కానీ దానివల్ల కరోనా చనిపోతుందని మాత్రం అపోహ. నెక్స్ట్ డాక్టర్ విజయ్ విల్ స్పీక్ అబౌట్, ఇప్పుడు పీడియాట్రిక్స్ చూసాము. పసిపిల్లలు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల్లో మనకి చాలా మంది డౌట్స్ కూడా వేస్తారు, తల్లిపాలు ఇయ్యచ్చా లేదా ఇవన్నీ అడుగుతున్నారు. సో డాక్టర్ విజయ్ విల్ కామెంట్ ఆన్ దిస్ వన్. సో అంటే దిస్ థింగ్ ఈజ్ ఆల్సో వెరీ రీసెంట్లీ థింగ్. ఇప్పుడు ఏదంటే ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరు అఫెక్ట్ అయిపోతున్నారో, వాళ్ళకి కరోనా రావడం వల్ల వాళ్ళ చేసిన బేబీస్ ఏమైనా అఫెక్ట్ అవుతున్నారా అనేది చాలా అప్రహెన్షన్స్ ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు దాకా మనకి ఉన్న స్టడీస్ లో, ఇప్పుడు దాకా ఉన్న లిటరేచర్ సెర్చ్ ప్రకారం అయితే మదర్ నుంచి బేబీకి తల్లి కడుపులో ఉన్నప్పుడు వ్యాధి సంక్రమించడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. ఒకవేళ ఆ వ్యాధి సంక్రమిస్తే పుట్టిన తరువాత బేబీతో మనము కాఫ్ చేయడం వల్ల, ఇందాక మనం చెప్పినప్పుడు ఏ రకంగా అయితే వైరస్ ని స్ప్రెడ్ చేస్తున్నామో అలాగే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అది మనం ప్రివెంట్ చేయడానికి తల్లిపాల వల్ల బేబీకి వ్యాధి సంక్రమించదు. సో తల్లిపాలలో ఈ వైరస్ ఉండదు. సో మదర్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ ఎ బేబీ. ఈవెన్ మదర్ కరోనా పాజిటివ్ ఉన్నా కానీ తల్లిపాలు ఇవ్వడం వల్ల దాని వల్ల వ్యాధి సంక్రమించదు. సో తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ ఆల్ ద బాడీస్ లైక్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, సిడిసి కానీ, మన ఐసిఎంఆర్ కానీ ఏం చెప్తున్నారంటే తల్లిపాలను కంటిన్యూ చేయాలి, కానీ ప్రొవైడెడ్ విత్ ఆల్ జాగ్రత్తలు. సపోజ్ మదర్ కి బాగా సిక్ గా ఉందనుకోండి, అప్పుడు పాలు పిండి మనం సెపరేట్ గా పాలు పట్టించవచ్చు. ఒకవేళ మదర్ కంఫర్టబుల్ గానే ఉన్నారు, కోవిడ్ పాజిటివ్ ఉందంటే నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకొని, శానిటైజ్ చేసుకొని, మాస్క్ పెట్టుకొని అప్పుడు బేబీకి ఫీడ్ ఇవ్వాలి. ఓకే, ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ హ్యాండ్స్ వాష్ చేసుకొని, మాస్క్ వేసుకొని, శానిటైజ్ చేసుకుంటూ ఫీడ్ డెఫినెట్ గా ఇవ్వగలిగితే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ని మనం పిల్లలకి అందజేయగలుగుతాం. సో ఇది $1 million క్వశ్చన్ అనమాట అందరికి. ఏంటి వ్యాక్సిన్ 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 ఎప్పుడు వస్తుంది? ఈ మాస్క్లు అన్ని తీసేసేసి మనం హ్యాపీగా రైడ్లకి, బయటకి, పార్టీలకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అందరూ వెయిటింగ్. మేము కూడా చాలా ఈగర్ గా వెయిటింగ్ అండి వ్యాక్సిన్ కోసము. బట్ ఇట్స్ నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మేబీ సమ్ 3 to 4 months పట్టేలాగే అనిపిస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎర్లీ ఆఫ్ 2022 2021 కి మనకి వ్యాక్సిన్ వచ్చేటట్టుగా కనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ ట్రయల్స్ అంతా అయిన తర్వాత మాస్ ప్రొడక్షన్ చేసి మనకందరికి రీచ్ కావడానికి డెఫినెట్లీ 3 months పడుతుంది. టిల్ వి గెట్ దట్ కంప్లీట్ వ్యాక్సిన్, ఆల్ ప్రికాషన్స్ అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం ఇస్ ఆల్వేస్ బెటర్. విల్ ట్రై టు ఆన్సర్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. Ramprasad garu, our granddaughter is 2 years old. Can we use mask for her when we go out for a walk in our society? ఓకే, అదే విషయం కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మాస్క్ ఎవరికన్నా సరే పిల్లలు 2 years పైన ఉంటేనే వాడండి, 2 years లోపల ఉంటే మాత్రం వాడద్దండి. ఎందుకంటే ఆ సఫోకేషన్ తోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు. సో డెఫినెట్ గా 2 years పైన ఉంటే మాత్రం మాస్క్ వేసుకొని, దట్ ఈస్ ది లేటెస్ట్ ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం 2 years పైన ఉంటేనే మాస్క్ వేసుకొని పోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్ అంతా నో ఆడియో, నో వాయిస్ క్లారిటీగా ఉన్నాయి. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద టెక్నికల్ హిచెస్. One of the questions was about supplements and what the foods we should take. As I said, vitamin D, vitamin C supplementations are good. Vitamin D మనకి natural గా దొరికేది, sunlight లో దొరుకుతుంది. Because we are not going out, vitamin D supplementation is good. Vitamin C supplementation కోసం ఫ్రూట్స్ ఉన్న డైట్స్ బాగా ఎంకరేజ్ చేయండి. లైక్ సిట్రస్ ఫ్రూట్స్ ని పిల్లలకి బాగా ఇవ్వండి. లైక్ యువర్ ఆరెంజెస్, లెమన్ జ్యూసెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ చేయండి. And one more thing, what is the role of pulse oximetry in children? What is normal ratings? Normal readings చెప్పండి రాంప్రసాద్ గారు. సో యూజువల్ గా నేను చెప్పినట్టు మనకి పల్స్ ఆక్సిమీటర్ అండ్ ఇప్పుడు అడల్ట్స్ లో కూడా 6 minute వాక్ టెస్ట్ అని, పల్స్ ఆక్సిమీటర్ స్క్రీనింగ్ అని ఇవన్నీ చేస్తున్నాము. బట్ యాజ్ ఐ సెడ్, పిల్లల్లో కోవిడ్ వచ్చిన వాళ్ళలో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది చాలా 1% తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా పల్స్ ఆక్సిమీటర్ ఇంట్లో ఉంటే ఈ మిడిల్ ఫింగర్ పెట్టుకోండి పల్స్ ఆక్సిమీటర్. ఇఫ్ యు సీ సాచురేషన్స్ మోర్ దాన్ 96 ఉంటే అది నార్మల్.
92 to 96 ఉంటే వాష్ఫుల్ అబ్జర్వేషన్, బట్ లెస్ దాన్ 92%, 93% తక్కువ ఉంటే మాత్రము డెఫినెట్ గా 96 తక్కువ ఉంటేనే ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేసి మంచిది. 92 గా ఉంటే మాత్రం డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అంటే అసోసియేటెడ్ విత్ వాడికి ఆయాసము ఇట్లా ఉంటే మాత్రం డెఫినెట్ గా డాక్టర్ కన్సల్ట్ చేయాలి. సో పల్స్ ఆక్సిమీటర్ less than 93% definitely consult a doctor. 93 to 96 చూడొచ్చు, బట్ 96 పైన ఉంటే ఇట్స్ నార్మల్ ఫర్ ఎవ్రీవన్. And one more question, sir. Say parents positive వచ్చినప్పుడు పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? As I said, parents ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు పాజిటివ్ ఉన్నారు, బేబీ ఇంట్లో ఉంటే బెస్ట్ థింగ్ వచ్చేసి బేబీని గ్రాండ్ మదర్ దగ్గరికి ఎక్కడికి పంపించము. ఫాదర్ మదర్ ఇద్దరు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. మరి బేబీ కేర్ తీసుకుంటే వెరీ లాట్ ఆఫ్ పీపుల్ అడిగారు నన్ను కూడా క్వశ్చన్స్. ఓన్లీ వన్ ఆన్సర్ ఇస్ బేబీ ఉండకూడదు వాళ్ళతో, ఎందుకంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. సో టెస్టింగ్ చేయించండి, మీ ఇద్దరికి వస్తే బేబీ టెస్టింగ్ చేయించండి. బేబీ నెగిటివ్ అంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీతో పెట్టుకోకుండా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండటము. వాళ్ళ బేబీ కూడా పాజిటివ్ ఉంటే, ఇంకోటి ఇంట్లో అందరూ పాజిటివ్ ఉన్నా కానీ అందరూ మాస్క్ వేసుకొని ఉండటం బెస్ట్ అనమాట. సో క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి. సో బేబీ నెగిటివా పాజిటివా అండ్ ఇంట్లో ఉన్నా కానీ దూరంగా ఉండాలి. పాజిటివ్ వాళ్ళు కూడా హోమ్ క్వారంటైన్ లో దూరంగా ఉండాలి. బేబీ నెగిటివ్ ఉంటే మాత్రము మీ దగ్గర ఉంచుకోకుండా రిలేటివ్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచండి. Sir, we are using only vitamin D3, suggest zinc and these things. So as we said, vitamin C, zinc and these things, they do help for these things. Sir, does the droplets reach children staying in the second floor? See, that's very important question. One thing what we have to see is, మనం ఎప్పుడైనా 6 feet డిస్టెన్స్ ఎందుకు అంటున్నాము అంటే, మనం జనరేట్ చేసే డ్రాప్లెట్స్ ఏరోజాల్ 6 feet వరకు పోవచ్చు. 6 feet దాట్ పోదు యూజువల్ గా. సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది కాదు. సో 6 feet అంటే రీచ్ అవ్వదు యూజువల్ గా. మనం మాట్లాడే మాటలు తుంపర్లు ఏరోజాల్స్ ఏదైతే 6 feet పడుతుంది. సో 6 feet వరకు మనం ఏది టచ్ చేయకూడదు, ఎందుకు అంటామంటే అవన్నీ అంతవరకు ఉంటాయి కాబట్టి. సో 6 feet అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఫ్లోర్ రాకపోవచ్చు, రాదు. One more question was, does seasonal quadrivalent flu vaccine is advised even though it may not work against COVID-19? డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు కోవిడ్ ఉంది, ఈ స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ ఉంటేనే మంచిది మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకొని మనకి ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చి రాలేదు అనుకోండి, దట్స్ ఎ గుడ్ థింగ్. వ్యాక్సిన్ తీసుకోలేదు, మనకి ఫీవర్ కాఫ్ కోల్డ్ వచ్చింది అనుకోండి, అది స్వైన్ ఫ్లూ వల్ల సీజనల్ ఫ్లూ ఆర్ కోవిడ్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి యూజువల్ గా. సో ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ అదర్ ఫ్లూ వ్యాక్సిన్స్ వచ్చే అదర్ ఫ్లూ డిసీజెస్ వచ్చేవి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్. ఈవెన్ అడల్ట్స్ కూడా ఇట్స్ బెటర్ టు టేక్ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ వన్స్. సో యాక్చువల్లీ మేము కూడా అందరం ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్నామండి. హాస్పిటల్లో స్టాఫ్ అందరూ కూడా వీఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్ విత్ ఫ్లూ వ్యాక్సిన్. అండ్ వన్ మోర్ థింగ్, people are asking here about how to sanitize vegetables, groceries and mobiles. This is a very interesting, lot of memes are running. Akurani surface rendesi utkesi brushes to tomesesi. We are seeing a lot of memes for these things. Let us make simple. If groceries మనం ఏదైనా తెప్పించుకోగలుగుతున్నాము అంటే, if we are able to keep that aside for another 2 to 3 days, and then we can use that later. We can bring home and use that, bring into the home later and use that food. And పైన ఉన్న కవర్స్ ఇవన్నిటిని మనము తీసేసేసి లోపలవి అంతా మనం పెట్టుకోగలిగితే బెటర్. వెజిటబుల్స్ సాల్ట్ వాటర్ లో వాష్ చేసుకోవడం అనేది దట్స్ ద థింగ్ విచ్ ఇస్ ద థింగ్. బట్ సాల్ట్ వాటర్ లో వాష్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఆర్ గోయింగ్ ఆఫ్ నౌ డేస్. ఈవెన్ ఎస్పెషల్లీ మన లీఫ్ వెజిటబుల్స్, క్యారెట్స్ ఏమన్నా ఒకరోజు సాల్ట్ వాటర్ లో వాష్ చేసామంటే ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్. So what we have to do is wash your hands, sanitize properly, and then either wash your vegetables with the plain water or salt water, and then again wash them in the plain water and then sanitize your hands again. Those things will take care of these things you are regarding the groceries. Mobile, the best thing is what I do personally is we dip our mobile in the sanitizer. I don't recommend that because all the mobiles will not help that. But thing is, if you are one thing what we can do is, if you are taking the mobile outside, use this like a cover or something with which you can use, or a screen protector or a mobile case where you can leave off while coming into the home. అంటే ఇప్పుడు కార్ లో వెళ్తున్నారు, బైక్ లో వెళ్తున్నారు, బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్క్రీన్ మన ఎవరు కేస్ పెట్టుకొని వెళ్ళడం,
ఇంటికి వచ్చేటప్పుడు ఆ కేసు తీసేయడం. అండ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ వి షుడ్ టేక్ కేర్ ఈజ్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడే మనం ఎవరెవరు బయటకు వెళ్ళి వస్తున్నారో వాళ్ళే మనకి వైరస్ ఇంట్లోకి తెచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హూ ఎవర్ ఈస్ గోయింగ్ అవుట్, ఇంట్లోకి వచ్చిన వెంటనే ఏమి టచ్ చేయకుండా ఏవేవి వస్తువులు అయితే ఏవి బయటకు తీసుకెళ్లారో వాటినంతా శానిటైజ్ చేసుకోవడము, లేదంటే వాష్ చేసుకోవడము, డైరెక్ట్ గా వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి బయట నుంచి వచ్చిన బట్టలన్నీ ఇప్పేసేసి స్నానం చేసేయడం. ఎందుకంటే యాజ్ ఐ వాస్ సెడ్, సోప్ ఈస్ ద బెస్ట్ వన్ విచ్ కిల్స్ ఆఫ్ ద వైరస్. సోప్ పెట్టేసామంటే ఇది అయిపోతుంది. బట్టలు ఏవైతే తీసుకున్నామో వచ్చామో అవి డైరెక్ట్ గా సర్ఫ్ లో నానబెట్టేసేస్తే, ఒక బకెట్ లో సర్ఫ్ వేసేసి నానబెట్టేసామంటే ఏదైతే వైరస్ ఉందో అది కూడా చనిపోతుంది. ఇఫ్ యూ టేక్ ఆల్ దీస్ ప్రికాషన్స్, మన వల్ల పిల్లలు అఫెక్ట్ కాకుండా మనం జాగ్రత్త తీసుకోగలిగిన వాళ్ళు. సో యాక్చువల్లీ డాక్టర్ విజయ్ చెప్పినవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు మనం చేసిన వాళ్ళే. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇది మనం పిలిచినట్టు నమస్కారాలు పెట్టుకుంటారు. ఇంటి నుంచి రాగానే బయటికి వెళ్ళి రాగానే కాలు కడుకోవటం, చేతులు కడుకోవటము, కొంతమంది అయితే బయట చేసిన గుడ్డలు కూడా బయట ఇచ్చేసి మామూలుగా లోపలికి స్నానం చేసేసుకుంటారు. సో అవన్నీ కూడా మనం గుడ్ గోల్డెన్ డేస్ చేసేవన్నీ కూడా ఇప్పుడు అగైన్ దట్స్ వాట్ మనం చాలా వాట్సాప్ గ్రూప్స్ లో ఇవన్నీ చూస్తున్నాము. సో దోస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 steps. ప్రివెన్షన్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ కి రాదు అనేది లేదు, వచ్చినా కానీ సివియారిటీ తక్కువ ఉంటుంది. సో ఐ సిన్సియర్ సజెషన్ పేరెంట్స్, ప్లీజ్ డోంట్ వరీ. యాజ్ లాంగ్ యాజ్ మనకి వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. There are a lot of multiple questions. What do you mean by myalgia? There was one question. Myalgia అంటే ఏం లేదండి, మజిల్స్ పెయిన్ రావడము. అంటే మనకి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు బాడీలో పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా, those are the things. I think we have cleared up a lot of the questions. All the questions are there which were we have already explained in our things only. And even the time is also out. It's around 12:05. Again, next webinars Mali will come to forward again. So if you have doubts, you can post in our hospital WhatsApp group. So if there are no more, then then we will take a leave for today. Thank you one and all. There was a huge attendance from all the parents who have been. Stay home, stay safe. Please take care of your kids. If anything is there, please take telephone consultation only. Hospital ki and chiన్న issues kosam hospitals రావద్దండి. ఎవరితోనో మీరు ఫ్యామిలీ డాక్టర్తో టెలిఫోన్ కన్సల్టేషన్ తీసుకుని చేసుకోండి. ఎమర్జెన్సీ అయితేనే వ్యాక్సినేషన్స్ కి హాస్పిటల్ రండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.